హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మనం పంచతంత్ర స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదా. సో ఇవాళ గుడ్ న్యూస్ ఏంటంటే మిత్రలాభం పార్ట్ అన్ని స్టోరీస్ కూడా 6 స్టోరీస్ కూడా మనం ఇవాళ మార్నింగ్ ఎపిసోడ్తో కంప్లీట్ చేసేసుకున్నాం. మార్నింగ్ ఎపిసోడ్ చెప్పుకున్నాం కదా, జింక స్టోరీ, చిన్నప్పటి స్టోరీ, దాంతో మనం అన్ని స్టోరీస్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాం. సో ఇవాళ ఎపిసోడ్లో ఏం నేర్చుకుంటున్నాము, 6th స్టోరీలో ఎన్నైతే స్టోరీస్ ఉన్నాయో అవి రికలెక్ట్ చేసుకుందాం ఫాస్ట్గా. అప్పుడు మీకు అన్నీ గుర్తుంటాయి ఏమేమి ఉన్నాయి 6th స్టోరీలో అని. సో ఫస్ట్ ఏంటి, 6th స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎలుక మరియు కాకి ఫ్రెండ్షిప్తో స్టార్ట్ అవుతుంది. వాళ్ళిద్దరూ వేరే అడవికి వెళ్ళి మంత్రుడని తాబేలుతో స్నేహం స్టార్ట్ చేస్తారు. సో 6th స్టోరీ ఫస్ట్ ఇంటర్నల్ స్టోరీ ఏంటి, ఎలుక బ్రాహ్మణుడి దగ్గర ఉండి బ్రాహ్మణుడికి ఎలా అయితే ధనప్రాప్తిని కలిగిస్తుందో ఆ స్టోరీ అనమాట 6th స్టోరీ, ఇంటర్నల్ స్టోరీ. సెకండ్ స్టోరీ ఏంటి, కాకి ఎలుక మళ్ళీ తాబేలుకి జింక స్నేహితుడవుతాడు. ఈ ముగ్గురు మంచి స్నేహం చేస్తుంటే సో నెక్స్ట్ స్టోరీ ఏంటి, ఇంటర్నల్, జింక కనిపించకుండా పోతుంది. అప్పుడు వీరికి అర్థమవుతుంది వేటగాడు పట్టుకున్నాడని. సో అప్పుడు ఉపాయం పన్నుతారు జింకను విడుదల చేయటానికి. సో ఈ ఉపాయంలో అపాయం ఏంటి, తాబేలు పట్టుబడిపోతుంది. అది 4th స్టోరీ. సో తాబేలు పట్టుబడిపోతే తాబేలుని రక్షించడానికి మళ్ళీ ఇంకో ఉపాయం పన్నుతారు, సక్సెస్ఫుల్ అవుతారు. అట్లా ఈ సందర్భంలో ఈ జింకను విడిపించడంలో మరి తాబేలుని విడిపించే ప్రయత్నంలో జింక తన చిన్నప్పటి 6 months అప్పటి స్టోరీ చెప్తుంది. అది ఇవాళ మనం మార్నింగ్ చెప్పుకున్నాము, చూడండి చాలా బాగుంటుంది. సో అది 6 months అప్పుడు స్టోరీ, ఎలా అయితే తను పట్టుబడి మళ్ళీ యువరాజు చేత అడవికి మళ్ళీ వచ్చేస్తుందో యువరాజు హెల్ప్ వల్ల, అందులో అన్నీ చెప్తుందన్నమాట. సో ఇవ్వండి 6th స్టోరీ సమ్మరీ. ఫస్ట్ ఇంటర్నల్ స్టోరీ ఎలుక బ్రాహ్మణుడి స్టోరీ. సెకండ్ జింకతో ఫ్రెండ్షిప్ అనమాట. థర్డ్ జింక పట్టుబట్టం మరియు విడిపించబట్టం. 4th స్టోరీ తాబేలు పట్టుబట్టం విడిపించబట్టం. ఈ లోపల స్టోరీ జింక చిన్నప్పటి స్టోరీ. సో ఇట్లా 6th స్టోరీ 5 ఇంటర్నల్ స్టోరీస్. సో ఇవన్నీ స్టోరీస్ మీరు ఎప్పుడు వింటూ మళ్ళీ వింటూ ధర్మసూత్రాలు, నీతి సూత్రాలు అన్నీ కూడా రికలెక్ట్ చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మరి సస్పెన్స్ ఏం చేస్తున్నామో నేను తర్వాత చెప్తాను. సో స్టే ట్యూన్. థ్యాంక్ యూ, బాయ్ అండ్ ఎంజాయ్ ద స్టోరీస్.